నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందన. వైసీపీ అధికారంలోకి వచ్చాక నువ్వెక్కడ దాక్కున్నా ఖచ్చితంగా లాక్కు రావడం ఖాయం. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. రసాభాసగా ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ గెలుపు కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని, ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తుందని ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఇది చారిత్రాత్మకమని వివరించారు. ఏపీ ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుండి బయటపడ్డారని వెల్లడించారు. మోదీ విధానాలు సరైనవని ప్రజలు నమ్ముతున్నారని, గుజరాత్లో మోదీ తెచ్చిన విధానాలు అత్యుత్తమ ఫలితాలిచ్చాయని తెలియజేశారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం, మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడికి పోయి పని చేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో, గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలకు కూడా నాంది పలుకుతుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టుకథ అల్లి మళ్లీ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. తనది పురుషోత్తమ పట్నమని, తనపై అక్రమ కేసులు పెడితే ఏం జరుగుతుందో చూస్తారంటూ హెచ్చరించారు. తాను మరో 30 ఏళ్లు చిలకలూరిపేట రాజకీయాల్లోనే ఉంటానని, తాను అధికారంలోకి వస్తే రాజకీయాల నుండి రిటైర్ అయినా సరే పుల్లారావు సంగతి చూస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ,
ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నరేటివ్ని కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళీ ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తుంది. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమన్నదంటే దీని అర్థం ఏంటంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని February 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి హానరబుల్ హైకోర్టుని మిస్కోట్ చేస్తూ ఏమంటారు, హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు. ఎంత డ్రామానో చూడండి. మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ రాకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉన్న సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రశ్నలతో సమావేశం కాసేపు రసాభాసగా మారింది. అధికారులు వచ్చే వరకు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం నుండి బయటకు వెళ్లారు. కాసేపటికి జాయింట్ కలెక్టర్ రావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్, జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏదంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తూ ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతూ ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగించేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లే. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. దేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగిన్ చేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుట్ సైడ్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.